హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్‌లో కొత్తిమీర టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నేను ఒక పెద్ద కట్టని కొత్తిమీరని తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగి చక్కగా మనం కట్ చేసి ఉంచుకోవాలండి. చూసారు కదా! ఇలా గుండగా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్ట కొత్తిమీరకి నేనైతే ఇలా ఒక 5 టమాటాలను వేసుకుంటున్నాను. టమాటా చూసారు కదా! ఇలా కొద్దిగా కండగల టమాటాలైతే పచ్చడికి చాలా బావుంటుంది. కారం మీరు చూసుకొని మీరు ఎంత కారం తింటారో అలా వేసుకోండి. నేనైతే మాకు తగ్గట్టుగా నేను వేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక కొద్దిగా ధనియాలు, జీలకర్ర, మినపప్పు పోపు వేసుకోవాలండి. ఈ మినపప్పు కాస్త కలర్ రావాలండి. కొద్దిగా కలర్ వస్తేనే మనకి పచ్చడి అనేది టేస్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ పోపు బాగా వేగాక ఇందులో పచ్చిమిర్చి మీరు కట్ చేసి వేసుకోండి. లేకపోతే మనకి తుల్లిపోతుంది కదా మీదకి. ఈ పచ్చిమిర్చి సగం వేగాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. ఇందులో కాస్త మనం ఉప్పు వేసుకుంటే టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి. చూసారు కదా! మనం కలుపుతూ కాస్త మూత పెడుతూ ఉంటే ఈ టమాటా ముక్కలు అనేవి చక్కగా మనకి మగ్గిపోతాయి. ఇలా మనం మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. ఇలా దగ్గరికి అయిపోతే ఈ పచ్చడి అనేది బాగుంటుందండి. ఇదైతే నిల్వ పచ్చడి కాదండి. మనం తయారు చేసుకొని ఫ్రిడ్జ్‌లోని ఒక 10 డేస్ వరకు పెట్టుకోవచ్చండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ పచ్చడితో మనం అన్నం మొత్తం తినేయాలనిపిస్తదండి. అంత బావుంటుంది. చూసారు కదా! టమాటా మనకి కాస్త దగ్గర పడింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ అంతటిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మనం కొత్తిమీర అంతటిని వేసేసుకొని చక్కగా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి ఈ కూర అనేది చక్కగా ఈ కొత్తిమీర చక్కగా దగ్గరికి అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అన్నం మొత్తం మీరు ఈ పచ్చడితో తినేస్తారు. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి 10 డేస్ వరకైనా ఉంటుందండి. ఇంకా మనకి అట్లు, దోసలు ఇలా టిఫిన్స్ కూడా ఈ చట్నీ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనం ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని మనం మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు కావలిస్తే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే బెల్లాన్ని వేయలేదు. చూసారు కదా! ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త ఇలా బరకగా ఉంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీ కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.